హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి డిఎంఎల్టీ ఎంత పర్సెంటేజ్ వస్తే పాస్ మేడం అనేసి అన్నారు. మనకు డిఎంఎల్టీ పాస్ మార్క్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొంచెం నాకు ఇంకా ఫీవరు, కోల్డ్, కఫ్ ఉన్నందుకు మీ గురించి అయినా నేను వీడియోస్ చేస్తున్నా. అయితే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే మనం డిఎంఎల్టీలో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తే పాసు అంటే 60% మార్క్స్ రావాలండి కంపల్సరీ. 60% మార్క్స్ వస్తే పాస్ అయినట్లు, 40 వస్తే ఫెయిల్ అయినట్లు. కంపల్సరీ 60% మార్క్స్ రావాలి. వీళ్ళకు 100 మార్క్స్ ఉంటాయి కదా. 100 థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, మన ఓరల్ ప్రజెంటేషన్ ఉంటుంది అన్నమాట. దానికి అన్ని డివైడెడ్గా అయ్యి ఉంటాయి అన్నమాట మార్క్స్. ఫస్ట్ ఇయర్లో డిఫరెంట్గా ఉంటుంది, సెకండ్ ఇయర్లో డిఫరెంట్గా ఉంటుంది మార్క్స్ సిస్టమ్ అనేది. అది మనకు స్క్రీన్ మీద వస్తుంది ఏ విధంగా అనేసి. మనకు థియరీ ఎంత, ప్రాక్టికల్ ఎంత, మన ఓవరాల్ ప్రజెంటేషన్ ఎంత, ఇవన్నీ మనకి ఇప్పుడు స్క్రీన్ మీద వస్తుంది. చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అన్నమాట ఏ విధంగా ఉంటుంది అనేసి. అది మన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 years మార్క్స్ డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చూద్దాం రండి. ఇదిగోండి, డిప్లొమా వచ్చేసి మనకు 2 years. మనకి టోటల్ మార్క్స్ ఆఫ్ డిఎంఎల్టీ కోర్స్ వచ్చేసి 1000. పాస్ మార్క్స్ వచ్చేసి 40% థియరీ, 50% ఓవరాల్ ప్రాక్టికల్ 50% అండ్ అగ్రిగేట్స్ వచ్చేసి 50%. క్లాస్కి వచ్చేసి 60% మార్క్స్ వస్తే థియరీలో, ప్రాక్టికల్గా, ఓవరాల్గా, అగ్రిగేట్గా, రిప్రజెంటేటివ్గా. నెక్స్ట్ లెస్ దెన్ 40 వస్తే ఫెయిల్ అనమాట. పార్ట్ 1 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇదిగోండి, మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు టోటలీ 75 మార్క్స్. అనాటమీ, ఫిజియాలజీ, నెక్స్ట్ కమ్యూనిటీ మెడిసిన్, స్టాటిస్టిక్, కంప్యూటర్స్, మొత్తము దేనికి ఎన్ని, కెమిస్ట్రీకి ఇంత చూడండి. మొత్తము ఓవరాల్గా టోటల్ మార్క్స్ థియరీ 100, ప్రాక్టికల్ 30, మొత్తం మనకు 75. చూడండి మనకు స్క్రీన్ మీద ఈ విధంగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్కి చూడండి. సెకండ్ ఇయర్లో ప్యాథాలజీలో వచ్చేసి టోటల్ వచ్చేసి 200 మార్క్స్ ఉన్నాయి. థియరీకి 100, ప్రాక్టికల్కి 50, ఓవరాల్ ప్రజెంటేషన్కి 50. కమింగ్ టు మైక్రోబయాలజీ కూడా థియరీ, ప్రాక్టికల్ 2 కలిసి 200 కదా. థియరీ 100, ప్రాక్టికల్ మన ఓవరాల్ ఉంటుంది కదా వైవా, దానికి మొత్తానికి. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ కూడా టోటల్ 150 ఉంది. థియరీకి ఏమో 75 ఉంది, ప్రాక్టికల్కు దీనికి వచ్చేసి ఏమో ప్రాక్టికల్కి 20 ఉంది, మన ఓవరాల్ క్వశ్చన్స్కి ఏమో 50 ఉంది. దేనికి బయోకెమిస్ట్రీకి డిఫరెంట్గా ఉంది. ఈ విధంగా ఉంది మనకు సెకండ్ ఇయర్లో మార్క్స్. ఇది వచ్చేసి డిఎంఎల్టీ 2 years మార్క్స్ గురించి మీరు అడిగిరు. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.